తెలంగాణ సర్కార్ అన్నదాతలకు శుభవార్త చెప్పింది. నేటి నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని 2 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతులకు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమ లేదా మంగళవారాల్లో రైతు భరోసా పథకం కింద ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ కానుంది. ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వాటిని వేరువేరుగానే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ముందుగా ఒక మండలానికి 1 గ్రామం చొప్పున అర్హులందరికీ 4 పథకాలు అందించాలని ప్రణాళికలు వేసుకుని సాధ్యం కాకపోవడంతో తేలికగా పూర్తయ్యే పథకాలను ముందుగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మిగిలిన వాటిని ఆ తర్వాతే పూర్తి చేయాలని నిర్ణయించింది. జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన అర్హుల డేటా సర్కార్ వద్ద స్పష్టంగా ఉంది. సాగుకు పనికిరాని భూములు 2.5 లక్షల ఎకరాలు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఆ సర్వే నెంబర్లను బ్లాక్ చేశారు. మిగిలిన 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు అధికారులు సర్కార్ ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశారు. ఇటీవల 1 ఎకరా వరకు ఉన్న సుమారు 17 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఈ నేపథ్యంలో సోమ లేదా మంగళవారాల్లో 2 ఎకరాల వరకు ఉన్న వారికి ప్రభుత్వం రైతు భరోసా నిధులను వారి ఖాతాలో అయితే జమ చేయనుంది. ఆ తరువాత 2 ఎకరాలకు మించి భూముల్లో సాగు చేసిన రైతులకు ఈ రైతు భరోసా అయితే ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.